మాజీ మంత్రి జోగి రమేష్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నియోజకవర్గంలో భూములను స్వాహా చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తూ జోగి రమేష్ అక్రమాలకు పాల్పడ్డారు. కుత్రివెన్ను మండలానికి చెందిన ఏలూరి రంగబాబు అనే వ్యక్తి వద్ద 15 లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. భూమికి సంబంధించి దొంగ దస్తావేజులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారంటున్న రంగబాబుతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. జోగి రమేష్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడతా ఉన్నాయి. భూములకు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి మరీ ఆ భూములను అమ్మేస్తున్న పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటా ఉన్నాయి. ఒక్కొక్క బాధితులు కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కుత్రివేణి మండలంలో ఒక అతను తన వద్ద 30 ఎకరాల భూమికి సంబంధించి 25 లక్షలు ఈ జోగి రమేష్ తీసుకున్నారంటూ కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆ రంగబాబు ఉన్నాడు, ఆయనతో మాట్లాడదాం. ఏంటన్నా అసలు 25 లక్షలు ఎందుకు మీరు జోగి రమేష్కి ఇవ్వాల్సి వచ్చింది? నా దగ్గర 15 లక్షలు తీసుకున్నాడండి. మా అమ్మగారికి ఆరోగ్యరీత్యా, మా అమ్మగారికి క్యాన్సరు, ఆవిడకి అనారోగ్య రీత్యా నేను పొలం అమ్మడం జరిగింది. మా తాతల నుంచి వచ్చే సంక్రమించిన ఆస్తుని వెంటనే అది తెలుసుకుని ఆయన ప్రధాన అనుచరులు, జోగి రమేష్ అనుచరులు, అక్కడ జడ్పీటీసీ రత్నకుమారి, అతని ప్రధాన అనుచరుడు శ్రీనివాసరెడ్డి అనే ఇద్దరు కలిపి మా భూములకి డిస్ప్యూటేషన్లో పెట్టించారండి. అంటే అవి రిజిస్ట్రేషన్ అవ్వకుండా నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేస్తూ ఉండగా, సబ్ రిజిస్టర్ గారు మీ పొలం రిజిస్ట్రేషన్ అవ్వదండి, అది డిస్ప్యూటేషన్లో ఉంది. ఇదేంటి సార్, మాకు పడదల పాస్బుక్లు అన్నీ ఉన్నాయి, మాకు 3 తరాల నుంచి డాక్యుమెంట్స్ ఉన్నాయి, ఎందువల్ల మీరు డిస్ప్యూటేషన్లో ఎవరు పెట్టారంటే పలానా అది ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ పెట్టారని వెళ్ళి సంప్రదించమంటే మేము ఆర్డీఓ గారిని అడిగామండి. ఆర్డీఓ గారు మీరు ఎందుకు పెట్టారని అడిగితే మాకు మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి, వెళ్ళి మినిస్టర్ గారిని కలవండి అన్నారు. నేను మినిస్టర్ గారిని కలవడం, మా ఊరు కార్యకర్తలు వేసుకుని మినిస్టర్ గారిని కలవడం జరిగింది. కలిస్తే అన్నా మీకు ఇదే అన్యాయం అన్నా, మా భూములు డిస్ప్యూట్ టెస్ట్ పెట్టేంటి, ఇదేంటి కర్మ అంటే సరే చూద్దామని చెప్పి వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోమన్న తర్వాత 2 రోజుల తర్వాత నాకు ఫోన్ చేశారండి. శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి మినిస్టర్ గారు 15 లక్షలు ఇవ్వమంటున్నారు రంగా, జోగి రమేష్ గారు 15 లక్షలు ఇవ్వమంటున్నారు, నువ్వు పట్టుకొచ్చి ఇస్తేనే అది రిజిస్ట్రేషన్ అవుతుంది, లేదా అది అవ్వదు అని చెప్పి నన్ను బెదిరించడం జరిగింది. ఎందుకు ఆ 15 లక్షలు ఎందుకు ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేశారు మిమ్మల్ని? డిస్ప్యూట్ రిజిస్ట్రేషన్లో పెట్టారండి. అది తీయాలంటే, అది రిజిస్ట్రేషన్ అవ్వాలంటే కంపల్సరీగా మన డిస్ప్యూట్ రిజిస్ట్రేషన్ తీయాల్సిందే. అది తీయాలంటే 15 లక్షలు నా దగ్గర లాక్కున్నారండి. నేను గతంలో నేను అందరు అధికారులను కలిశాను, అది హైకోర్టులో కూడా వేసాను. హైకోర్టులో వేసినా త్వరగా హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొచ్చినా ఆర్డీఓ తీయలేదండి. మీరు ఎందుకు తీయరు, ఆ హైకోర్టు ఆర్డర్ని మీరు ఎందుకు బేఖాతరు చేస్తారో చెప్పినా ముందు మినిస్టర్ గారి నుంచి ఫోన్ చేస్తానే నేను తీస్తానని చెప్పి ఆయన కిషోర్, ఆర్డీఓ అతని పేరు కిషోర్ అని చెప్పడం జరిగింది. మరి హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారు కదా, మళ్ళీ వెళ్ళారు హైకోర్టుకి? ఏమన్నా అధికారులు ఎలా స్పందించట్లేదు, మీరు ఆర్డర్ ఇచ్చిన ఆయన హైకోర్టుకి ఏమన్నా వెళ్ళారు అప్పుడు గతంలో? మళ్ళీ వెళ్ళాము, హైకోర్టుకి వెళ్ళాం. అది ఇప్పుడు కూడా పెండింగ్లో ఉన్నది కేసు. తర్వాత నా దగ్గర 15 లక్షలు తీసుకుని నా దగ్గర అప్పుడు నేను ఇప్పుడు మినిస్టర్ నిమ్మల రామానాయుడు గారు, ఆయన ప్రధాన అనుచరులు అండి, ఆయన నా దగ్గర పొలం కొన్న వ్యక్తులు, ఆయనది చించినాడ, ఆయన మా దగ్గర కొన్న వ్యక్తులు రాజులు నా దగ్గరికి వచ్చి నాపై ఒత్తిడి చేయడంతో ఆ 15 లక్షలు తీసుకెళ్ళి జోగి రమేష్ గారు అనుచరుడు శ్రీనివాసరెడ్డికి ఇవ్వడం జరిగిందండి. వెంటనే శ్రీనివాసరెడ్డి 2-3 నెలల దాకా మా దగ్గర ఫోన్లు ఎత్తేవాడు కాదు, ఆ డబ్బులు తీసుకుని చెప్పేవాడు కాదు, మాకు సమాధానం చెప్పేవాడు కాదండి. వెంటనే మేము ప్రెస్ మీట్ పెడతాం, మేము వెంటనే దీని ఇష్యూ అలర్ట్ చేస్తామని చెప్తే అప్పుడు తర్వాత కొంతకాలానికి వెంటనే రాజులు వచ్చి వెంటనే వాళ్ళు చాలా ఉపయోగించుకుని ఆ డిస్ప్యూటేషన్లో చేయించుకుని వెంటనే రేషన్ చేయించుకోవడం జరిగిందండి. ఎప్పుడు జరిగింది అసలు ఇదంతా కూడా, ఈ తతంగం అంతా ఎప్పుడు జరిగింది? ఎలక్షన్లు 3 నెలలు 4 నెలలు ఉందనగా జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు మా భూములకి, మాకు మా తాత ముత్తాతలు సంపాదించిన భూములు 25 ఎకరం 28 ఎకరాల పొలం కదా ఉందండి. మాకు పడదల పాస్బుక్లు అన్నీ ఉన్నాయి. ఈ భూములకి ఎన్నివేలలో దొంగ దస్తావేలు పుట్టిస్తున్నారండి. 30 ఎకరాలు కాకుండా అదనంగా ఇంకొక 28 ఎకరాలు ఉంది, దానికి కూడా దొంగ డాక్యుమెంట్ సృష్టిస్తున్నారా? అవునండి. అది గతంలో నేను 5 ఎకరాలు అమ్ముకున్నా, దానికి 15 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 28 ఎకరాలకి నాకు మా తాతకు ముత్తాతకు సంబంధించి 28 ఎకరాల భూమి ఉందండి. మేము అందరూ మా మేనత్తలు, మా చిన్నాళ్ళు మేము అందరూ కలిసి పంచుకున్నాం. ఇప్పుడు ఆ భూమికి ఇప్పుడు దొంగ దస్తావేలు పుట్టిస్తానండి ఈ జోగి రమేష్ అనుచరుడు శ్రీనివాసరెడ్డి. మా భూమి కాకుండా ఇంకో 30 ఎకరాలు, మా చింతాత గారి భూమికి కూడా 30 ఎకరాలు కూడా టోటల్ 68 ఎకరాలు డాక్యుమెంట్ పెట్టారండి. ప్రజెంట్ బంటుమిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో కాకుండా బయట దొంగ దస్తావేలు పెట్టి ఈ సబ్ రిజిస్టర్ చేత ఓకే చేయించుకోవాలని చూస్తున్నాడండి. వాళ్ళకి పడదల పాస్బుక్ లాగా ఆన్లైన్ అడంగంలో వాళ్ళ పేర్లు ఉండక్కలేదండి. డబ్బులు ఇస్తే ఏ పని చేసేస్తాడు ఈ సబ్ రిజిస్టర్. ఈ సబ్ రిజిస్టర్కి తోడుగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ గారండి. మరి ఫిర్యాదు చేయటం ఏమైనా జరిగిందా జోగి రమేష్ మీద కానీ, ఆ శ్రీనివాసరెడ్డి మీద కానీ ఎవరికైనా ఫిర్యాదు చేశారా? చేస్తాం, డీజీపీ గారికి చేస్తాం, లోకల్ ఎస్పీ గారికి చేస్తాం, మా కృష్ణా జిల్లా ఎస్పీ గారికి చేస్తాం. అలాగే మా కృష్ణా జిల్లా మా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన కుర్చోని పోలీసు వారికి చేయడం జరిగిందండి.
తర్వాత నిన్న 3 రోజులు 2 డేస్ బ్యాక్ అనగానే సత్యప్రసాద్ కలిసాం రెవెన్యూ మినిస్టర్ గారిని. ఆయన వెంటనే సబ్ రిజిస్టర్ గారికి వెంటనే ఆయన సిపిఐతో ఫోన్ చేయించి మీరు చేస్తే కనుక ఇబ్బంది పడతారని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ జోగి రమేష్ గారి నుంచి 1 శ్రీనివాసరెడ్డి, 2 అక్కడ జడ్పీటీసీ మహిళా రత్నకుమార్ అండి, 3 కుక్కరిగడ బాబు, వీళ్ళందరూ కూడా జోగి రమేష్ అనుచరులండి. వీళ్ళు జిల్లా పరిషత్ జడ్పీటీసీ కింద చేసిన మహిళా రత్నకుమార్ అని ఆవిడ, ఈ శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి, ఈ కుక్కరిగడ బాబు, ఈ ముగ్గురే అండి. అక్కడ ఏది జరిగినా సరే, అక్కడ ఏది జరిగినా ఈ జోగి రమేష్ గారు ఇంటిమేషన్ ఇవ్వడం, దాన్ని బట్టి ఆయన నిర్ణయం తీసుకోవడం, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడం, ఇదే పని సార్ వీళ్ళకి. ప్రధానంగా ఏదైతే ఉందో తన భూమి మొత్తం 68 ఎకరాలకు సంబంధించి దొంగ దస్తావేజులు సృష్టించేందుకు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అని కూడా రంగబాబు చెప్తా ఉన్నాడు. దాంతోపాటు గతంలో ఏదైతే విక్రయించారో 5 ఎకరాల పాటు కూడా 5 ఎకరాలకు సంబంధించి తన వద్ద 15 లక్షల డబ్బులను కూడా వసూలు చేశారు జోగి రమేష్ అనుచరులు అంటూ కూడా ఆయన ఆరోపణలు కురిపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ సురేష్తో మల్లికార్జున, బిగ్ టీవీ.